పవన్ కళ్యాణ్ గారి పాట పాతది ఆడు పిల్ల ఆడు అనే ఒక పాట పెట్టి కోతులు ఆడించుకునేవాడిని ఒకటి చూశాను. అంతకుముందు కోతి కొద్దిగా పెద్దదిగా కొద్దిగా లావుగా ఉంది. ఇప్పుడు ఏంటంటే కొత్త కోత వచ్చింది మార్కెట్లోకి, ఇది బాగా చిందులాడుతుంది అని చెప్పారు. నిన్న కాక మొన్న మా పాత వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 3వ తారీఖు 4వ తారీఖు వస్తారని చెప్పి ప్రకటిస్తే జనాలందరూ కూడా భయపడే పరిస్థితి. ఒక పక్క మిత్రపక్ష నాయకుడు ఎవరో చెప్పినట్టు జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటే భగవంతుని చూడడానికి ఆ రోజు ముందుకెట్ట వచ్చారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తుంటే నెల్లూరు నుంచి పారిపోయే పరిస్థితి ఉంది. ఆ కాన్వాయ్ కింద మనం ఏడపడి నలిగిపోతాం అనేసి ఎక్కడ చూసినా కూడా వీళ్ళ విపరీతమైన ధోరణి, విపరీతమైన చర్యలు. వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రాణాలు పోయిన బాధ అయితే లేదు, వాళ్ళ పార్టీ కార్యకలాపాలను ముందుకు దూసుకోబోతున్నారు. ప్రాణహాని జరిగిందని కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కానీ ఎక్కడ ఆలోచించే పరిస్థితి లేదు. వీరందరికీ కూడా తగిన బుద్ధి చెప్పాలి. ముందుగా చెప్పినట్లుగా అధికారంలోనే కాదు ప్రతిపక్ష నాయకులుగా కూడా ఒక కిరాతకుడు, ఒక నేరస్తుడు ఉండాల్సిన పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా వీళ్ళని తిప్పికొట్టినా కూడా ఇంకా వీళ్ళు ఈ విధంగా ఉన్నారు. పైపెచ్చు ప్రజలకి ఇబ్బందికరంగా ఉంది, శాంతి భద్రతల లోపం ఉంది, శాంతి భద్రతలు లోపిస్తాయి, ఈ షరతులు పాటించండి అని పోలీస్ శాఖ చెప్తే నాకు భద్రత లోపిస్తుందని వీరి మీదకి వస్తాడు. భద్రత విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా భద్రతా పరిమాణాలు పాటిస్తాం. ఎవరైతే ఈ చర్యలు ఉపక్రమించారో ఈరోజు 100 మంది పైన రాకూడదు నిరసనలకు అని చెప్పినా వినకుండా ఎవరైతే వచ్చారో వాళ్ళందరి మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా కాపాడాలని ఈరోజు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఇది గమనించాల్సిన విషయం. ప్రజల ప్రాణాలన్నా శాంతి భద్రతలన్నా లెక్కలేని నాయకుల్ని మీరు తిప్పికొట్టాలి, తరిమి కొట్టాలి, మీరు తిరుగుబాటు అనేది చేయాలి. ఈ రోజున సింగయ్య గారి ప్రాణం పోయింది, రేపు మళ్ళీ ఒకరి ప్రాణం పోదని నమ్మకం ఏంటి? ఈ పబ్లిసిటీ స్టంట్ తిప్పికొట్టాలి. అసలు నిరసనలు విగ్రహాలు ఎవరికి పెడతారో అనేది పాత చరిత్రను చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలి. బెట్టింగ్లో చనిపోయిన ఒక వ్యక్తి విగ్రహావిష్కారానికి పోయి అమాయకులైన తన సొంత కార్యకర్తల్ని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా పశ్చాత్తాపం లేదు, తిరిగి చూసుకునే పరిస్థితి లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో ఒక సుపరిపాలన అందుతుంది, అన్ని వర్గాల వారు అన్ని విధాల వారు లబ్ధి పొందేటట్టు. మొన్న ఈ మధ్య మీడియాలో ఒక వాయిస్ చూశాను. గాంధీ బొమ్మ సెంటర్లో మా పవన్ కళ్యాణ్ గారి పాట పాతది ఆడు పిల్ల ఆడు అనే ఒక పాట పెట్టి కోతులు ఆడించుకునేవాడిని ఒకటి చూశాను. అంతకుముందు కోతి కొద్దిగా పెద్దదిగా కొద్దిగా లావుగా ఉంది. ఇప్పుడు ఏంటంటే కొత్త కోత వచ్చింది మార్కెట్లోకి, ఇది బాగా చిందులాడుతుంది అని చెప్పారు. ఈ సంఘటన నాకు గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కనపడట్లేదంటే ఆవిడ గారు ఈ రోజున మైళ్ళు మైళ్ళు గుంటలు మిట్టలు దాటిన కాళ్ళకి తడారిపోయి గొంతు దప్పికి తీర్చుకోవడానికి మైళ్ళు కిలోమీటర్లు నడిచిన గొంతుకి చీకటి 6 అయితే 6 తర్వాత వెలుగు చూడలేని కళ్ళకి అడవి తల్లి స్నేహాల్లోను పవన్ కళ్యాణ్ గారు పదిలంగా ఉన్నారు. ప్రతి అడుగులోనూ ఉన్నారు. గ్రామాల సభల్లో వెలుగుళ్ళు చూస్తూ ప్రతి సామాన్య మానవుడికి కూడా అందాల్సిన ఫలాలు అందిస్తూ ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. ఐహిక సుఖాలన్నీ వదిలి ప్రజల కోసం బురదబాట పట్టిన మా ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు కనపడట్లేదంటే ఇంతకంటే మీకు గుడ్డితనం రాదనుకుంటున్నాను. ఈరోజు భారతదేశమే గర్వించదగ్గ స్థాయిలో ప్రజల కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సగర్వంగా ముందుకు నడుస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.